ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ తొలి ఏకాదశి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఓం నమో నారాయణాయ. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో జూలై మాసంలో 17వ తేదీ బుధవారం రోజు తొలి ఏకాదశి పర్వదినం రోజు ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, విశిష్టత, నైవేద్యము పఠించాలి, పిండి దీపాలు, ముఖ్యంగా ఉపవాస విధానం ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు విడవాలి, ఉండలేని వాళ్ళు ఏ విధంగా చేయాలి, ఏకాదశి కథ, ఈరోజు అసలు ముఖ్యంగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి చేస్తే ఈరోజు శ్రీమన్నారాయణ అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలుగుతుంది, అన్ని విషయాలు క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. తొలి ఏకాదశి పర్వదినము అంటేనే మనకు గుర్తుకు వచ్చేది శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం జాగరణలతోటి హరినామస్మరణలతో గడపడము మరియు పేలపిండి నైవేద్యంగా ఆ స్వామివారికి సమర్పించి స్వీకరించడము ఇవి చేస్తాము. ఏకాదశి మన హిందువుల తొలి పండుగ. ఈ పండుగ నుండే మనకు అన్ని పండుగలు కూడా ప్రారంభమవుతాయి. ఏకాదశి రోజు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అంటే 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ప్రథమ ఏకాదశి, తొలి ఏకాదశి, హరివాసరం, పేలాల పండుగగా పిలుస్తారు. 4 నెలలను చతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారిని ఏకాదశి వ్రతంలాగా చేసుకొని స్వామివారిని పూజిస్తే మోక్షం సిద్ధించి మరుజన్మ ఉండదని మన పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి పర్వదినం రోజు స్వామివారిని పూజించి ఉపవాసం ఉండి జాగరణ చేసి స్వామివారిని మనము పేలపిండి నైవేద్యంగా స్వీకరించి చేస్తే మనకున్న సమస్త రోగాలు తొలగి సకల సంపదలు చేకూరి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారని మన పురాణాలలో ఉంది. ఇంత విశేషమైన ఈరోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. విశిష్టత ఇవన్నీ కూడా మధ్యలో చెబుతాను. ఈ పండుగ నుంచి అన్ని పండుగలు కూడా మొదలవుతాయి కాబట్టి ముందు రోజే చక్కగా ఇల్లంతా బూజులు దులుపుకొని శుభ్రం చేసుకొని అంతా క్లీన్ చేసి ఉంచుకోవాలండి. ఈరోజు అన్నీ కుదరదు కాబట్టి మనకి ముందు రోజే పటాలన్నీ క్లీన్ చేసి ఉంచుకోవాలి. ఈరోజు సూర్యోదయానికి మునిపే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తర్వాత తలస్నానం చేసి చక్కగా ఇంటి ముంగిట రంగవల్లికలతోటి అంటే చక్కగా ముగ్గు వేసుకొని గడపకి పసుపు కుంకుమలు పూలతో అలంకరించుకోవాలి. గడపని కూడా మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ స్వామివారు ఎక్కడుంటే అమ్మవారు అక్కడ ఉంటారు. ఇరువురిని పూజిస్తే మనకి లక్ష్మి అమ్మవారి అనుగ్రహం కూడా శీఘ్రమే కలుగుతుంది. కాబట్టి ఇంటి ముంగట కలకల్లాడుతూ ఉంటే ఆ అమ్మవారు కూడా వచ్చి ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు. చక్కగా చీర కట్టుకొని ఇంకా పసుపు కలర్ ఉంటే వేసుకుంటే మంచిదండి. చీర కట్టుకొని చేతి నిండా గాజులు, నుదుటిన కుంకుమ, తాలికి పసుపు కుంకుమ పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని నిండు ముత్తైదులాగా ఉండాలి. పిండి దీపాలు తయారు చేసి పెట్టుకుందాం. మనకి ఈజీగా ఉంటుంది ప్రసాదం పిండి దీపాలు తయారు చేసుకుంటే. పిండి దీపాలు ఈరోజు స్వామివారికి పెట్టినట్లయితే మనకున్న కోరికలన్నీ కూడా శీఘ్రమే నెరవేరుతాయి. మనం 1, 3, 5, 7, 11 పెట్టుకోవచ్చండి. 7 కొండల వాడికి 7 పిండి దీపాలు పెడితే ఇంకా మంచిది. పిండి దీపాలు ఎలా చేసుకోవాలనేది క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. పిండి, బెల్లము, ఆవు పాలు కలిపి మనము పిండి తయారు చేసుకొని అందులో మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్ని ముద్దలుగా చేసుకొని ఇప్పుడు దీపాలు సిద్ధం చేసుకోవాలి. దీపాలు చేసుకున్న తర్వాత పైన స్వామివారి నామాన్ని వేసుకొని మనము గంధంలో మనము కొంచెం రోజ్ వాటర్ జవాది వేసుకొని కుంకుమలో కూడా వేసుకొని కలుపుకొని ఈ విధంగా నామాలు వేసుకోవాలి. వాళ్ళు వేసుకోలేని వాళ్ళు గంధము బొట్టులతో కూడా అలంకరించుకోవచ్చు. మనకి ఇప్పుడు దీపాలు సిద్ధమైపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీపాల తర్వాత నైవేద్యం కూడా తప్పకుండా ఈరోజు పేలపిండి నైవేద్యంగా పెట్టాలి. జొన్నలతోటి మొక్కజొన్నలతోటి చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. మనము పూజ ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నామో పూజా మందిరంలో అయితే పూజా మందిరంలో లేదా ఈశాన్య మూల స్వామివారిని మనము విడిగా ప్రతిష్ఠించుకోవాలనుకుంటే అక్కడ అయినా సరే చక్కగా మనము అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు లేదా ఎరుపు క్లాత్ వేసుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని స్వామివారి ఫోటోలు పెట్టుకోవాలి. శ్రీ మహావిష్ణువు అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి. లేదు అనుకుంటే ఆ 7 కొండల స్వామి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు. అయితే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారి ఫోటోలు ఇంకా శ్రీ మహావిష్ణువు చిన్న విగ్రహము, లక్ష్మీ అమ్మవారి విగ్రహము ఉన్నాయండి పెట్టుకుంటున్నాను. ఇంకా స్వామివారి శంకు చక్ర నామాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టుకున్నాను. పిండి ప్లేట్లో స్వామివారికి చక్కగా నామం కూడా వేసి పెట్టుకొని ఆకు వేసుకొని తమలపాకు పైన స్వామివారిని అమ్మవారిని పెట్టుకున్నాను. మన దగ్గర ఉన్న వాటిని బట్టి భక్తి శ్రద్ధలతో చేసుకోవడమే ముఖ్యము ఫ్రెండ్స్. ఎటువంటి పూజలు, వ్రతాలు, నోములు చేసినా ముందుగా ఆ గణనాథుని పూజించిందే ఏమి మొదలు పెట్టాము కాబట్టి గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ లేదా పసుపు గణపతిని కానీ పెట్టుకోవాలి.
చక్కగా పువ్వులతోటి మనము మళ్ళీ తులసి దళాలతోటి స్వామివారిని అలంకరించుకొని మళ్ళీ మనము దీపానికి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకొని గంధము బొట్టులతోటి అలంకరించుకోవాలి. తప్పకుండా స్వామివారికి తులసి దళాలతో మాల వేస్తే చాలా మంచిదండి. లేకపోయినా స్వామివారిని తులసి దళాలతోటి పూజించిన మనము విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఉపవాసం ఎలా ఉండాలి అంటే మనకి ముందు రోజు దశమి రోజు సాయంత్రమే మన శరీరాన్ని ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయాలి. అంటే అల్పాహారం తీసుకోవాలి. ఏకాదశి రోజు పూర్తి ఉపవాసము ఉండి తర్వాత ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉన్నప్పుడే మనకి ద్వాదశి గడియలు జూలై నెలలో మనకి 17 బుధవారం సాయంత్రం 5:57 నుండి 18 గురువారం సాయంత్రం 6:17 వరకు ఉంటుంది. ఇంకా ఉపవాస విరమణ సమయము ఉదయము 5:20 నుంచి 8:40 లోపల. టైంలో మనం వండుకున్నవన్నీ కూడా నైవేద్యంగా పెట్టి పూజించుకొని ఆలయ దర్శనం చేసుకొని దర్శనం అయినాక ఇంటికి వచ్చి ప్రసాదం స్వీకరించి అయిన తర్వాత ఇంటికి వచ్చి అప్పుడు ఉపవాసం విడవాలి. మనము ఆలయంకి వెళ్ళినప్పుడు బ్రాహ్మణులకు స్వయం పాక దానం కానీ లేదా ఎవరినన్నా ఇంటికి పిలిచి భోజనం కానీ లేదా లేని వాళ్ళకి ఏమైనా మనము అన్నము పెట్టినా కూడా ఇంకా చాలా విశేష ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి ఉపవాస విధానము అంటే ఇది ఫ్రెండ్స్. ఏమైనా ఉపవాసం ఉండలేని వాళ్ళు తులసి నీరు మరియు ఫ్రూట్స్ ఏమైనా జ్యూసెస్ తాగవచ్చు. ఇంకా బియ్యంతో వండినవి మాంసాహారము గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలువలు మినుములు ఇవి మాత్రం ఈరోజు తినకూడదు. అసలు ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో ఇప్పుడు ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఉండలేని వాళ్ళు చక్కగా పొద్దున్నే స్నానం చేసి దీపం పెట్టుకొని ఆలయ దర్శనం చేసుకొని వచ్చే వరకు కూడా తినకుండా ఉంటే మంచిది. అనుకోండి చక్కగా పొద్దున మధ్యాహ్నము తినకుండా ఉండి సాయంత్రము ఏదో ఒకటి తింటారనమాట భోజనము. అలా కూడా ఉండవచ్చు. ఇంటి పూట భోజనం చేయవచ్చు. ఇలా మన ఆరోగ్య దృష్ట్యా చూసుకొని ఉండాలి. అనారోగ్య సమస్యలు బీపీ షుగర్లు దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు చిన్నపిల్లలు గర్భవతులు కర్షకులు పూర్తి ఉపవాసం ఆచరించుకున్నా కూడా దోషం ఉండదని మన పద్మపురాణాలలో ఉందండి. ఈరోజు పూజ చేసుకొని ఆలయ దర్శనం చేసుకొని గోమాతను పూజించి ప్రదక్షిణలు చేస్తే సమస్త దేవతలను పూజించిన పుణ్యం కూడా కలిగి మనకి జన్మజన్మల పాపాలు తొలగిపోయి ముఖ్యంగా వారి సాన్నిధ్యం చేరుకుంటారు ఈరోజు ఇలా చేస్తే అని చెప్తారు మన పెద్దలు. ఎందుకు ఉపవాసం ఉండాలి అని చెప్తారంటే ఏకాదశి అంటేనే 11, ఏక అంటే 1, దశ అంటే 10, మొత్తం కలిపి 11. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. ఏకాదశి రోజు స్వామివారికి దగ్గరగా ఉపవాసం ఉండి దగ్గరగా ఉండడము అని అర్థం. జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఇంకొకటి మనసు కలిపి ఏకోన్మికంగా ఉండే రోజే ఏకాదశి రోజు. అన్నీ కూడా కలిపి స్వామివారి మీద కేంద్రీకరించి ఉపవాసం ఉండడం అన్నమాట. స్వామివారికి దగ్గరగా ఉండడం. రోజు ఎవరిని తిట్టడం కొట్టడం బాధ పెట్టడం ఏమీ చెయ్యకూడదు. ఉపవాసం ఉండి ఏమి తినకోకుండా ఉంటే గనక ఏమి ఆలోచనలు లేకుండా అంటే ఏమన్నా తిన్న కానించి ఏమవుతుంది పోవాలని పరిపరివిలాల ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి ఎంజాయ్ చేయాలి అని. అదే ఏమీ తినకుండా ఉంటే మనకి మనసు కూడా స్వామివారి మీద లగ్నం అవుతుంది. అంటే ఆడవాళ్ళు అనుకోండి ఇంట్లో పనులు చేసుకోవాలి, ఆ పనులేమి ఉండదు. ఉపవాసం ఉంటాము కాబట్టి స్వామివారి మీదే స్వామివారి నామస్మరణతోటి గడుపుతాము. అంటే ఏదో ఉపవాసం ఉండి జాగరణ చేయడం అని అంటే ఏదో టీవీ చూసేయడము ఇలా కాదండి. స్వామివారి నామస్మరణలతోటి గడపాలి. మెయిన్ అది ఉపవాసం లెక్క. చక్కగా మనము పిండి దీపాలు తమలపాకు వేసుకొని పిండి దీపాలన్నీ కూడా పెట్టుకొని ఆవు నేతితోటి లేదా నువ్వుల నూనెతోటి దీపారాధన శ్రేష్టం అండి. చక్కగా మనము దీపానికి కూడా అన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు 7 ఏమో పిండి దీపాలు 2 వెండి దీపాలు పెట్టుకున్నాండి. మొత్తం 9 అలా ఆ సంఖ్యలో పెట్టుకోవాలన్నమాట. అన్నీ సిద్ధం చేసుకొని దీపం వెలిగించుకుంటూ స్వామివారికి నమస్కరించుకొని సంకల్పంగా స్వామి ఈ వ్రతాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసుకునే శక్తిని ప్రసాదించమని నమస్కరించుకొని మీ మనసులో కోరిక చెప్పుకొని స్వామివారికి కూడా అందరూ బాగుండాలని నమస్కరించుకొని దీపం వెలిగించుకోవాలి. పెట్టుకున్న పిండి ప్రమిదలకు కూడా చక్కగా పువ్వులతోటి అలంకరించుకోవాలి ఫ్రెండ్స్. అయితే పిండి దీపాలలో ఆవు నెయ్యి వేసుకున్నాను, మామూలు దీపాల్లో నువ్వుల నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్. తాంబూలం కూడా పెట్టుకొని స్వామివారి దగ్గర చక్కగా ఇప్పుడు ముందుగా మనము ఆ గణనాథుని పూజించుకోవాలి. మనకి గణపతి అష్టోత్తరము వస్తే గనక తప్పకుండా గణపతి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారికి పువ్వులు అక్షింతలతోటి పూజించుకోవాలి. ఇంకా షోడశోపచార పూజ చేసుకునే వీలు ఉండి టైం ఉండి చేసుకునే ఉంటే మాత్రం తప్పకుండా షోడశోపచార పూజ చేసుకోవాలి. లేదు అనుకుంటే ధూపం దీపం నైవేద్యం
చింతలు, పువ్వులు, హారతి ఇవన్నీ అంటే స్వామివారికి సమర్పించేటప్పుడు సమర్పయామి, పుష్పాన్ సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, నైవేద్యం సమర్పయామి ఇలా అనుకుంటూ ప్రతిదీ కూడా స్వామివారికి సమర్పించుకుంటూ దీపం చూపించి ఏదైనా మనము ఫ్రూట్స్ కానీ లేదు అనుకుంటే చిన్న బెల్లం ముక్క కానీ ఏదైనా నైవేద్యం పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్వామివారిని పూజించుకోవాలండి. పటాల దగ్గర కానీ లేదా ఆ స్వామివారి దగ్గర కానీ ఎక్కడైనా సరే మనము పూజించుకోవాలి. అక్షంతలు పువ్వులతోటి సమర్పించుకుంటూ తులసి దళాలు సమర్పించుకుంటూ ముఖ్యంగా మనం ఈరోజు పఠించవలసినవి శ్రీ విష్ణు అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము, వెంకటేశ్వర అష్టోత్తరము, గోవింద నామాలు, విష్ణు సహస్రనామాలు. ముఖ్యంగా కుదిరితే గనక భగవద్గీత చదివితే చాలా మంచిదండి. ఇవన్నీ చదవలేము, మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు, అంటే చదవడం రాదు అనుకున్న వాళ్ళు ఫోన్లో పెట్టుకొని వింటూ అక్షింతలు తులసి దళాలు పువ్వులు సమర్పించుకోవచ్చు. లేదు అనుకుంటే ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లు చదువుకుంటూ సమర్పించిన మనకి స్వామి అనుగ్రహం శీఘ్రమే కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నైవేద్యంగా జొన్న పేలాలు లేదా మొక్కజొన్నలతోటి పేలాలు, బెల్లము, ఇలాచి అన్నీ వేసుకొని పేలపిండి తయారు చేసి తప్పకుండా స్వామివారికి సమర్పించి మనము స్వీకరించి నలుగురికి పంచితే మంచిదండి. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి కనుక మనకు జన్మనిచ్చిన పూర్వీకుల్ని ఈరోజు గుర్తు చేసుకోవడం, అలాగే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైంది. ఇంకా ఆరోగ్యపరంగా ఇప్పటి వరకు వేడి వాతావరణం ఉండి ఒక్కసారిగా వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి వర్షాకాలం అంటేనే మనకి రోగాలమయము కనుక ఒంట్లో వేడిని కలుగజేస్తుంది మనకి ఈ పేలాల పిండి. అలాగే తక్షణ శక్తిని ఇచ్చి పోషకాలను అందజేస్తుంది. అంటే ఈరోజు ప్రసాదం పెట్టి ఉపవాసం ఉన్నా కానీ పేలపిండి కొంచెమైనా స్వీకరించాలి. ఇది ఇంకా రైతుల పండగ కూడానండి. అందుకే రైతులు ఈరోజు తప్పకుండా చక్కగా వర్షాలు పడి బాగుండాలని కూడా ఈరోజు పూజలు చేసుకుంటారు. చక్కగా స్వామివారిని పువ్వులు, అక్షింతలు, తులసి దళాలు ఇవన్నీ కూడా ఇంకా కుదిరితే మనకి పారిజాతం పువ్వులు ఇలా స్వామివారు అలంకార ప్రియులండి. ఎంత అయినా అలంకరించుకొని సువాసనాభరితమైన పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది. మనకి లక్ష్మీవారం కూడా కాబట్టి అమ్మవారిని ఇరువురిని పూజించుకోవాలండి. తప్పకుండా అమ్మవారికి కూడా పువ్వులు, అక్షింతలు సమర్పించుకుంటూ పూజించుకోవాలి. కుదిరితే మనకి ఈరోజు అభిషేకం చేసుకున్నా కూడా చాలా మంచిది. ఇదంతా చేయలేము అనుకున్నా మీకు కుదిరినంత వరకు చక్కగా పూజ చేసుకొని ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకొని కూడా పూజించుకోవచ్చండి. అయినా సరే భక్తి శ్రద్ధలతోటి చేసుకోవడం అనేదే ముఖ్యము ఇక్కడ. అందుకు ఈ ఏకాదశి ఉపవాసానికి ఇంత విశిష్టత అంటే కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించాడని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుండి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుడిని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట. ఏకాదశి నాడు ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించుకుపోవాలని కోరుకుంది. ఆమె కోరికలకి శ్రీ మహావిష్ణువు తన అంగీకారాన్ని తెలవడంతో ఏకాదశికి ఇంత విశిష్టత ఏర్పడింది. ఏకాదశి రోజు ఈ బియ్యంలో మురాసురుడనే రాక్షసుడు దాక్కుంటాడని, అందులో ఈరోజు బియ్యంతో చేసినవి తినడం వలన మనకి రోగాలు వస్తాయని కూడా చెబుతారు. అప్పటి నుండి కూడా సాధువులు, భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాన్నిధ్యాన్ని పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబారీషుడు, మాంతాత తదితర పురాణ పురుషులు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారట. ఈ ఏకాదశి ఉపవాసానికి అంత విశిష్టత మనకి తెలిసిందే. లంకణం పరమౌషధం, ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తుంది. ఈ కాలంలో వచ్చే ఎన్నో రోగాల నుంచి కూడా మనకి ఈ ఉపవాసం ఉండి తొలి ఏకాదశి రోజు ఈ నైవేద్యం స్వీకరిస్తే ఆరోగ్యం చేకూరి ఎన్నో రోగాల నుంచి కూడా కాపాడుతుంది. చక్కగా ఇప్పుడు ధూపం వేసుకోవాలి. ధూపం వేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. మనము పొద్దున పూజ అయిన తర్వాత చక్కగా దగ్గరలో ఉన్న స్వామివారి ఆలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. చక్కగా ఇంట్లో అందరూ కూడా మనము కూర్చొని, పిల్లలు ఉన్నారనుకోండి, ఈరోజు ముఖ్యంగా మొహరం పండుగ కూడా అది కాబట్టి ఈరోజు చాలా వరకు పిల్లలందరికీ కూడా సెలవులు, ఇంట్లో ఉంటారు. వాళ్ళని చక్కగా పువ్వులు, అక్షింతలు పిల్లల్ని వేయమనండి. మీరు చదువుతూ ఉండండి. పిల్లలకి పుణ్యము వస్తుంది, ఆ భగవాన్ అనుగ్రహము కలుగుతుంది.
చక్కగా ధూపం వేసుకోవాలండి. ధూపం వేసుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించుకొని హారతి ఇచ్చుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. స్వామివారికి సంబంధించిన ఏమన్నా పాడుకుంటూ కానీ చదువుకుంటూ కానీ హారతి ఇచ్చుకుంటే మంచిది. పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా పిల్లలతోటి చేపించండి కొన్ని పనులు. ఇంట్లో అందరూ కూడా కలిసి కూర్చొని హారతి ఇచ్చుకునేటప్పుడు హారతి ఇచ్చి అందరూ హారతి కళ్ళకు అద్దుకొని లెగిస్తే చాలా మంచిది. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. చక్కగా హారతి ఇచ్చుకొని ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకొని పూజా రూమ్ అయినా కానీ లేదు అనుకుంటే పక్కన పెట్టుకున్నా కానీ వేరేగా పక్కకు వెళ్ళాలండి. ఎందుకంటే ఆ టైంలో స్వామివారు వచ్చి మనం పెట్టినటువంటి ప్రసాదాలు అవి స్వీకరిస్తారు అని చెప్పి ఒక నమ్మకం. అందుకని ఒక్క 5 నిమిషాలు అట్లా తలుపు ఓరగా వేసుకొని వెళ్ళి రావాలి. ఇప్పుడు తర్వాత ఇంట్లో అందరూ కూడా అంటే ఉపవాసం ఉన్నా కూడా పేలపిండి అయితే నైవేద్యంగా స్వీకరించాలి. ఇప్పుడు ఆలయ దర్శనం చేసుకొని వచ్చి ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు. లేదు అనుకుంటే మనం పద్ధతులన్నీ చెప్పాం కదండి, అట్లయినా చేయొచ్చు. సాయంత్రం కూడా యథావిధిగా పూజ చేసుకొని స్వామివారికి సంబంధించినవి అన్నీ కూడా చదువుకొని జాగరణ ఉండి, జాగరణ అంటే ఏదో మేల్కొని టీవీలు చూడటము అయ్యో కాదండి. స్వామివారి నామస్మరణలతోటి గడుపుతూ తెల్లారి ద్వాదశి గడియలు ఉన్నప్పుడే చక్కగా ఇంట్లో పూజ చేసుకొని మనం వండుకున్నవన్నీ కూడా పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత ఆలయ దర్శనం చేసుకొని ఎవరినన్నా పిలిచి ఇంటికి లేదు అనుకుంటే ఎవరికైనా అన్నము దానం చేసినా కూడా చాలా మంచిది. ఈరోజు దానంగా పేదవాళ్ళకి అన్నం పెట్టినా లేదు అంటే బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇచ్చినా మంచిది. భోజనం పెట్టి మనము చేస్తేనే ద్వాదశి గడియ ఉన్నప్పుడు చేస్తేనే మనకి ఈ ఏకాదశి వ్రతం చేసిన సంపూర్ణ ఫలితం దక్కుతుంది ఫ్రెండ్స్. తోటి మనకి ఏకాదశి తొలి ఏకాదశి పర్వదినం చేసుకున్న పూజ ఉపవాసం అన్నీ ముగిసినట్టే. ఈ ఏకాదశి ఎప్పుడు కదిలించాలి ఇంకా అంటే మనకి పూజ రోజు కదిలించాం, రాత్రి జాగరణం ఉంటాము. ద్వాదశి రోజు పూజ చేసుకున్న తర్వాత దీపం కొండెక్కాక అన్నీ కదిలించి తీసుకోవచ్చు. విడిగా పెట్టుకున్న వాళ్ళైతే అక్కడ అన్నీ కదిలించి ఎక్కడ సర్దుకుంటాము. పూజా రూమ్లోనే చేసుకున్న వాళ్ళు యథావిధిగా అన్నీ కూడా తీసి అక్కడ అంటే పిండి దీపాలు అనుకోండి, పిండి దీపాలను కొంచెం నైవేద్యంగా స్వీకరించి మిగిలినవి ఆవులకు కానీ లేదా కాలువలో కానీ కలపాలి. తులసిమాల కూడా ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి. తులసిమాల అయితే మనము నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ నీళ్లు తాగిన తులసి స్వీకరించినా కూడా ఆరోగ్యానికి మంచిది. ఇక మనము పూజలో వాడిన అక్షింతలు ఉంచుకొని ప్రతినిత్యం వేసుకుంటే చాలా మంచిదండి. మిగిలిన అన్నీ కూడా యథావిధిగా కదిలించుకోవడమేనండి. తెలిసింది కదా ఫ్రెండ్స్, తొలి ఏకాదశి పర్వదినం రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసము ఇవన్నీ కూడా. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినం రోజు భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని పూజించుకొని ఆ స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.